అండ్ అబౌట్ యువర్ వైఫ్? ఎక్స్ వైఫ్. అది ఎక్స్ వైఫ్ అంతే, ఆమె కూడా తను కూడా లేదు. అంటే ఎప్పుడైనా అనిపించిందా తనతో ఉంటే ఇంకా బాగుండేది? అస్సలు ఇప్పుడు లేదు. నేను సింగిల్గా ఉండి చాలా హ్యాపీగా ఉన్నాను. నా చూసారా నా లైఫ్ స్టైల్. నా వైఫ్కి కూడా ఎక్కడ కనెక్ట్ అయినంటే, నా ఇల్లు అసలు ఘోరంగా ఉండేది చెన్నైలో ఉన్నప్పుడు. నా ఫ్లాట్ ఒక 1000 సిగరెట్ ప్యాకెట్లు ఉంటాయి, అవన్నీ దాటుకుంటూ రావాలి. అక్కడ కూడా ఇదే ప్రాబ్లం. మేడ్ వస్తే తలుపు కొడితే బెల్ కొడితే నేను డే అంతా పడుకుంటాను, ఆమె వెళ్ళిపోద్ది. సో ఆమె కూడా మంత్లీ 1 day 2 days వర్క్ ఉంటుంది. ఒకసారి నాతో డేట్ చేస్తున్నప్పుడు నా ఇంటికి వచ్చింది అనమాట. నా ఇంటికి వచ్చి కింద కార్ నుంచి కాల్ చేసింది, నేను వచ్చాను పైకి వస్తున్నాను. నేను చెప్పాను మొత్తం గలీజ్గా ఉంటుంది చూసుకో అని చెప్పాను. ఓకే అని చెప్పి వచ్చింది. వచ్చి ఎంటర్ అయినప్పుడు మామూలు క్యాజువల్గా వచ్చేసింది లోపలికి. మా ఫ్రెండ్స్ కూడా నీ ఇంటికి వస్తే ఇక్కడొక అడుగు అక్కడొక అడుగు అక్కడొకటి వేసి రావాలి రాబాయ్ అనేటోళ్ళు. మామూలుగా వచ్చింది. ఏంది మామూలుగా వచ్చినావు, నీకు ఏమి అనిపించలేదా అంటే, చెప్పావు కదా గలీజ్గా ఉంటుంది, గలీజ్గానే ఉంది అన్నది. సో అక్కడనే కనెక్ట్ అయ్యాను. ఓకే, ఈ కంపానియన్షిప్ నమ్మాను. అంటే నేను లవ్ నమ్మను. లవ్ అనేది నేను దానికి కూడా ఒక స్టోరీ ఉంది, మీకు కావాలంటే చెప్తాను అది. సో నేను మా కంపానియన్షిప్ బాగుంటుందేమో అనుకున్నా. ఓకే, నన్నుగా యాక్సెప్ట్ చేసింది అనుకుని అక్కడ నేను ఇంప్రెస్ అవ్వడం జరిగింది. ఏదో స్టోరీ చెప్పండి. నా స్టోరీ, లవ్ స్టోరీ. నేను ఇంటర్మీడియట్లో ఉన్నా. అది ఇప్పుడు ఏదో అన్నారు, కావాలంటే అది చెప్తాను. అదే ఆ స్టోరీ. ఓకే, నా లవ్ స్టోరీ, నా లవ్ పైన నాకున్న అభిప్రాయం గురించి చెప్తాను. నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు టెట్రాహెడ్రన్ జూనియర్ కాలేజ్ అని హిమాయత్ నగర్లో, అప్పుడు ఈ నారాయణ శ్రీ చైతన్య రాలేదు అప్పుడు, ఇవే రత్న టెట్రాహెడ్రన్ ఎల్ఎఫ్జీసీ టాప్ కాలేజ్. టెట్రాలో నేను కాలేజ్లో చదివాను, టెట్రాహెడ్రన్లో. నేను ఎంపీసీ చదువుతున్నప్పుడు బైపీసీలో ఉన్న ఒక నార్త్ ఇండియన్ అమ్మాయి, సింధీ అమ్మాయిని లవ్ చేసేవాడిని. అంటే వన్ సైడ్. నేను అంత అందంగా ఉండేవాడిని కాదు, బస్సులో వచ్చేవాడిని, వాళ్ళందరూ రిచ్. అలా దూరంగా నేను, అందరూ రిచ్ కిడ్స్ ఎక్కువ ఉండేవాళ్ళు, నేను మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ ఆ కేటగిరీలోకి వస్తాను కాబట్టి నేను కొంచెం ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉండేది, కొంచెం ఇన్సెక్యూర్గానే ఉండేవాడిని వాళ్ళతో. అప్పుడు నేను ఈ అమ్మాయిని దూరం నుంచి వస్తూ ఉండేనే, అమ్మాయిని నన్ను అనుకోకుండా ఎవరినో చూసినా నన్నే చూసిందని ఫీల్ అయ్యేవాడిని. రెగ్యులర్ తెలుగు సినిమా స్టైల్లో ఉండేది. తర్వాత ఆ అమ్మాయి, మాది కాలేజ్ అయిపోగానే ఆ అమ్మాయిని ఎలా అన్నా నేను సొంతం చేసుకోవాలంటే నేను ఏమైనా సాధించాలి అనే దగ్గర నుంచి పుట్టిందే క్రికెట్ కానీ సినిమా కానీ నా ఏదన్నా కూడా. నేను పోర్కలం సినిమా స్టార్ట్ చేసే టైంకి అప్పుడు నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఎస్, ఐఎమ్ డూయింగ్ ఏ ఫిల్మ్ నౌ, నేను ఫిల్మ్ మేకర్ అవ్వబోతున్నాను. సో నాకు ఒక హోదా ఉంది ఆ అమ్మాయితో నేను మాట్లాడడానికి. అప్పుడు ఆ అమ్మాయి కోసం సెర్చ్ చేస్తే అప్పుడు ఆర్కుట్ ఉండేది. ఆర్కుట్లో అమ్మాయి ఐడి పట్టుకుని ఆ అమ్మాయితో చాట్ చేశాను. అప్పుడు కొంచెం నేను మొత్తం రెడీ అయ్యి కొంచెం నీట్గా, అప్పటికే కొంచెం హ్యాండ్సమ్గా రెడీ అయ్యాను, తయారయ్యాను. అక్కడి నుంచి వచ్చాను కదా, ఇంటర్మీడియట్ నుంచి కొంచెం పెద్ద. సో ఆ ఫోటోలు పంపించి ఆమెను ఇంప్రెస్ చేయడానికి రకరకాల, నేను అప్పటి నుంచి ప్రేమిస్తున్నాను ఇలా చెప్పడం, సినిమా డైలాగ్ అన్నీ అయిపోయినాయి. నేను సిన్సియర్గా లవ్ చేశాను, మా అమ్మాయి కోసమే ఇంత సాధించాను. అప్పుడు ఆ అమ్మాయి కూడా ఒక 1-2 monthsలో ఆ అమ్మాయి కూడా, నువ్వు నాకు గుర్తు కూడా లేవు సీరియస్ చెప్పాలంటే. సో నేను మళ్ళీ నాకు ఒక హోదా, నేను సంపాదించుకుంటున్నాను అనే స్టేజ్లో అప్పుడు ఆ అమ్మాయిని నేను ప్రపోజ్ చేయడం జరిగింది. అప్పటి వరకు ఏమనుకునేవాడిని అంటే, అమ్మాయి నన్ను చూస్తుంది అనుకునేవాడిని, నన్ను చూసేది కాదు. ఎవరో కూడా నాకు గుర్తులేదు అసలు. నేను అమ్మాయికి నా బర్త్డే రోజు ఆ అమ్మాయికి స్పెషల్గా నేను మిల్కీ బార్ చాక్లెట్ ఇచ్చాను, పెద్ద 35 రూపీస్ది. మిగతా వాళ్ళందరూ చిన్న చిన్నవి ఇచ్చాను. అప్పుడు కూడా ఆమెకు అర్థం కాలేదు. అంటే ఫ్రెంచ్ క్లాస్, మా ఇద్దరిది సేమ్ క్లాస్, ఫ్రెంచ్ సబ్జెక్ట్లో. ఆమె బైపీసీ, నాది ఎంపీసీ. అయితే తర్వాత ఆమె కన్విన్స్ అయింది, నేను ఇంత సిన్సియర్ లవ్ చేస్తున్నావు, నువ్వు కూడా బాగున్నావు, నువ్వు కూడా ఒక స్టేజ్లో ఉన్నావు కాబట్టి మన ఇద్దరు లవ్ అని చెప్పి అట్లా లవ్ చేసుకున్నాం. ఒక 5-6 months మేము మాట్లాడుకున్నాం ఫోన్లో. మాట్లాడుకుని ఇంకా పిల్లల పేర్లు కూడా పెట్టేసుకున్నాం. అంత డీప్గా వెళ్ళిపోయాము. ఓకే, మన ఇంట్లో ఒప్పుకోకపోయినా కూడా ఏం లేదు, మీ ఇంట్లో 5,000 తీసుకో, మా ఇంట్లో 5,000 తీసుకుంటా, మనకు మిడిల్ క్లాస్ ఒక మ్యాట్ ఉంటే చాలు, మనకు ఒక కుండ, ఫ్రిడ్జ్ కూడా అవసరం లేదు. అదే అన్నీ అమ్మాయి చెప్పేది. అంత డీప్ లవ్ చేసుకున్నాక మేము తర్వాత వాళ్ళ ఇంట్లో కూడా తెలిసిపోయింది తెలుగు వండింది అదే అని చెప్పి వాళ్ళు సీరియస్ అయిపోయి, ఇంకేంటంటే విషయం ఇద్దరం కలవాల. ఓకే, పర్సనల్గా కలవాల. ఓకే. అయితే ఆ అమ్మాయి అక్కడ ఫైట్ చేసింది. తర్వాత మా ఫాదర్ వాళ్ళ ఫాదర్ మాట్లాడుకున్నారు, అంతా ఓకే. మా ఫాదర్తో మాట్లాడారు, కాంటాక్ట్ అయ్యి. ఆయన కూడా ఓకే, మంచోడు మా అబ్బాయి అని చెప్పాడంట. తర్వాత ఈ అమ్మాయిలు మా ఫాదర్ని కూడా పర్సనల్ కలిసి ఇట్లా అంటే ఓకే, ఆల్ ది బెస్ట్ చేసుకోండి అని చెప్పాడు ఆయన. తర్వాత నాది పోర్కలం షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో అవుతుంది సార్, ఓ షెడ్యూల్. అప్పుడు హైదరాబాద్ వస్తున్నాను నేను హైదరాబాద్ వస్తున్నా, మనం కలుద్దాం అనుకున్నాం. నేను హైదరాబాద్ వచ్చి నేను షూట్ చేస్తున్నా. స్ట్రాడా అని 120 feet క్రేన్ ఉంటుంది, దాంతో పెద్ద సీక్వెన్స్ షూట్ చేస్తున్నా. ఆ టైంలో వాళ్ళ ఫాదర్తో వచ్చింది అమ్మాయి. వచ్చినప్పుడు అంతే ఉంది, నేను ఇంటర్లో చూసినప్పుడు ఎలా ఉందో అంతే ఉంది, సన్నగా ఉంది. అసలు నాకు ఆ ఫీలింగ్ కలగాలి అమ్మాయిని చూసినప్పుడు.
అయితే కూర్చొని మాట్లాడుతుంది. ఇంకా ఆ అమ్మాయి కూడా కొంచెం హెసిటేట్ చేస్తుంది, నన్ను కూడా చూసి సడన్గా సర్ప్రైజ్ అయినట్టుంది. కొంచెంసేపు మాట్లాడుతూ ఉండే కొద్దీ నేను చెప్పేసా ఓపెన్గా, నేను ఇది లవ్ అనుకున్నాను, నేను నీకోసం నిన్ను సంపాదించుకోవడం కోసం, అంటే నిన్ను ప్రేమించాను కాబట్టి నిన్ను దక్కించుకోవడం కోసం నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను. ఇది లవ్ కాదంటే అసలు లవ్వే లేదన్న నా ఫీలింగ్. లవ్ అనేదే లేదు ఈ ప్రపంచంలో అని నా ఫీలింగ్. ఇది లవ్ కాదు, ఎందుకంటే నాకు ఆ ఫీలింగ్ కలగలేదు. లేదు నువ్వు నన్ను ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాల్సిందంటే చేసుకుంటాను, కానీ నాకైతే ఫీలింగ్ లేదు నీ మీద, నిజంగా కలగలేదు. మేబీ ఇట్ వాజ్ అన్ ఇన్ఫాచ్యుయేషన్, నాకైతే లవ్ లేదు అని ఓపెన్ చెప్పేశాను. ఆ అమ్మాయి కూడా స్పోర్టివ్గా తీసుకుంది. అరే కొంచెం అప్సెట్ అయింది, కానీ ఆ అమ్మాయి కూడా అంది, నేను కూడా నువ్వు ఎక్స్పెక్ట్ చేసినట్టు లేవు, చూస్తే నువ్వు అప్పుడు లా ఉన్నా బాగా, ఇలా ఉన్నావు అని మేబీ ఆ కోపంలో చెప్పుండొచ్చు అని చెప్పి ఆమె కూడా చెప్పేసి వెళ్ళిపోయింది. అదే మిద్దరం మెచ్యూర్గా విడిపోయాం. అదే అప్పుడు నేను రియలైజ్ అయ్యా లవ్ అనేది లేదు. ఎందుకంటే ఆ అమ్మాయి కోసం నేను ఇక్కడి వరకు వచ్చి ఇంత షార్ట్ టైంలో ఎక్కువ పేరు సంపాదించాలి, హోదా సంపాదించాలి అనే ఒక రష్ ఇచ్చింది ఆ అమ్మాయి. అదే లవ్గా అన్నప్పుడు, అక్కడ కండిషన్ వచ్చినప్పుడు, అన్కండిషనల్ లవ్గా అన్నప్పుడు లవ్ అనేది లేదనిపించింది నాకు. సో అక్కడి నుంచి నేను లవ్ అనే కాన్సెప్ట్ని నమ్మలేదు. నా వైఫ్తో నేను కనెక్ట్ అయింది ఎక్కడంటే ఓన్లీ బికాస్ ఆఫ్ కంపాటబిలిటీ. ఆ అమ్మాయి నా ఇల్లుని నాలాగా నన్ను యాక్సెప్ట్ చేసింది. అండ్ ఆ అమ్మాయి నాకు టోటల్ కాంట్రాస్ట్. చాలా హై ప్రొఫైల్లో పుట్టి పెరిగిన అమ్మాయి, చాలా హైజీనిక్ అమ్మాయి. నేను మాసగాడిని ఇట్లా అసలు ఏం పట్టించుకోను. నా ఇంటికి దర్జాగా వచ్చింది, ఎక్కడ కూడా హెసిటేట్ చేయలేదు, ఫేస్లో నాకు ఎక్కడ ఏం కనిపించలేదు. అప్పుడు నేను డిసైడ్ అయ్యాను, ఓకే మ్యారేజ్ చేసుకుంటే అమ్మాయిని చేసుకుందామని. అప్పుడు నేను చేసుకోవాల్సి వచ్చింది. అంటే ఇంట్లో ఉన్నప్పుడు తనతో ఎన్నెళ్ళు కలిసి ఉన్నావు? నేను 5 yearsలో 6 months కూడా కలిసిలేము. సో ఓకే 5 years తనతో ఉన్నావు, 6 months అయినా అట్లీస్ట్ ఉన్నావు. అంటే 15 days మార్నింగ్ 5 years బట్ 6 months అట్లీస్ట్ తను కలిసావు. ఆ 6 months టైంలో నీ లైఫ్ స్టైల్ ఎలా ఉండేది? ఇలాగే నీట్నెస్ లేకుండానే ఉండేదా లేకపోతే? లేదు, అప్పుడు మారిపోయింది. ఆమె వచ్చాక మొత్తం మారిపోయింది ఈ సిచ్యువేషన్స్. నీట్గా ఉండాలి, ఇవి ఉండాలని నేను ఇలాగే ఉన్నా కదా. సో అవి ఓకే, వాటి కోసం విడిపోయే వరకు వెళ్ళే సీన్ అయితే లేదు. ప్లస్ నాకు పర్సనల్ స్పేస్ కావాలి. నాకు రూమ్ ఉంటుంది, నా ఎయిటింగ్ సూట్ ఉంటుంది, నేను నా ఆలోచనలతో ఆ రూమ్లోనే ఎక్కువ గడుపుతాను. సో ఆమెతో ఎక్కువ టైం స్పెండ్ చేయలేను ఎవ్రీడే. సో అదొక వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్. ఇంకా చాలా రీజన్స్ ఉంటాయి పర్సనల్, విత్ ఇన్ 4 walls ఉండేవి. యా ఓకే. అంటే ఇప్పుడు సపోజ్ నేనే వచ్చి రేపు పొద్దున వచ్చేసి మళ్ళీ కార్ వేసుకొని వచ్చేసి సరోజ్ నీ ఇల్లు నేనే, నీకెందుకులే నీ పన్ను చూసుకొని నేనే నీట్గా ఊడుస్తాను, తుడుస్తాను, నీట్గా పెడతాను అంటే ఒప్పుకోవాలి? అసలు నన్ను పగలపూట నేను దొరకను సార్, నేను పడుకుని ఉంటా. సరే ఓకే, రాత్రిపూట వచ్చి చేస్తా, ఒప్పుకుంటావు? అసలు నీట్గా నీ ఇల్లు నువ్వు గుర్తుపట్టలేనంత నీట్గా చేస్తాను అంటే నేను టైం ఇవ్వలేను సార్. ఇప్పుడు సర్వెంట్ మేడ్కి కూడా టైం, నీ పన్ను చూసుకోరు సార్. నువ్వు పైన కూర్చొని రాసుకొని నీ ఇల్లు క్లీన్ చేసి నీట్గా పెడతావు, ఒప్పుకుంటావు? ఒప్పుకోవాలి? అట్లా అంటే నాకు ఆ టైం దొరకదు. అంటే మీరు అనడం అది కామెడీ, నేను చేస్తానడం. నేను నా గురించి నీకు తెలియదు, నేను చేస్తాను. లేదు, అది మీరు ఊరికే అంటున్నారు అనుకుంటున్నా. లేదు, నేను సీరియస్గా అంటున్నాను. ఒప్పుకుంటా? ఒప్పుకో. సరే నేను కాదు సమ్ ఎక్సర్సైజ్ మీరే చేస్తానంటే నేనే క్లీన్ చేసేసుకుంటా మీ ముందే. సరే నేను కాదు సమ్ ఎక్సర్సైజ్ చేయడం అంటాడు, ఒప్పుకుంటా? ఒప్పుకో. నీట్గా నేను టైం ఇవ్వలేను సార్. టైం నువ్వేంది ఇచ్చేది? అంట నువ్వు నీ పని నువ్వు చేసుకొని నేనే అంటున్నాను కదా. నా పని ఉండదు. నా పని ఏంటంటే ఏకాంతం. నాతో ఇంకో మనిషి ఉండకూడదు, ఇంకో శ్వాస నాతో ఉండకూడదు. నువ్వు ఇంట్లోంచి బయటకు వెళ్ళినప్పుడు వచ్చి చేస్తా అంట, అప్పుడు కూడా ఒప్పుకో. అంటే ఏంటి నీ ప్రాబ్లం ఏంటి నాకు తెలుసు. అప్పుడే నాకేంటంటే అంటే ఇల్లు నీట్గా ఉండడమే నీకు ఇష్టం లేదా? ఇల్లు నీట్గా ఉండడం ఇష్టం లేకపోవడం కదా సార్. నేను ఆ టైం ఇవ్వలేను. ఇప్పుడు నా ఇల్లు నీట్ చేయడానికి 1 hour పడుతుంది. అసలు నువ్వు బయటికి వెళ్ళావా? ఇక్కడ నుంచి వెళ్ళను. మొత్తం సంవత్సరం ఇక్కడ ఉంటే షూటింగ్కి వెళ్తావు కదా. రేపు షూటింగ్కి వెళ్తావు. షూటింగ్కి వెళ్తాను. రేపు నుంచి 15 రోజులు బయటికి వెళ్తావు. అవును సార్. నేను వచ్చి నా 15 రోజులు నీకు ఇవ్వు, నేను చేస్తా అంట, ఒప్పుకుంటా? ఒప్పుకో. నేను నాకు ఎవరికి ఇవ్వను. మామూలుగా మీరు అడ్డంగా మాట్లాడకు సార్. నేను ఎవరికి ఇవ్వను. స్మార్ట్ కదా, నేను ఎవరికి ఇవ్వను. నేను నమ్మను. నా హార్డ్ డిస్క్లు ఉంటాయి, నేను ఏ పిచ్చి రాతలు ఉంటాయి. సరే ఓకే, నువ్వు సరదాగా సరోజ్ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. సరోజ్ 1 గంట నా కోసం బయటికి వెళ్ళు. నువ్వు సరదాగా సిగరెట్ తాగుతూ అలా నువ్వు ఆలోచించుకుంటాడు కదా, కథ ఆలోచించుకుంటూ అలా కాలనీ అంతా తిరుగు. 1 గంట అర్ధగంట టైం ఇవ్వని అంటాను. ఇస్తావు? ఇవ్వ? నువ్వు జెన్యూన్ ఆన్సర్ చెప్పు. జెన్యూన్ కాదు, నాకు అర్థం కావట్లేదు. ఇలా ఎవరు నన్ను అడగల, అలాంటి ఆపర్చునిటీ నాకు రాదు. నేను అడుగుతున్నాను. మీరైతే నేను ఒప్పుకోను. నేను నా అసిస్టెంట్ పంపిస్తాను. నేను ఒప్పుకోను. మీ అసిస్టెంట్ ఎందుకు, ఆయన ఎందుకు స్ట్రగుల్ అవ్వాలనుకుంటా? అరే అంటే నీ ప్రాబ్లం నీ ఇల్లు నీట్గా ఉండడం నీకు ఇష్టం లేదా, లేకపోతే నువ్వు అలాగే ఉండడం ఇష్టం? నా ఇల్లు నీట్గా అవ్వడానికి వెచ్చించాల్సిన టైం నా దగ్గర లేదు. మళ్ళీ అదే అంటే నువ్వు అసలు వెచ్చించకు. ఇలాంటి ఆఫర్ నాకు రాలేదు సార్ ఇప్పటివరకు. నేను ఇప్పుడు ఇస్తున్నాను.
దానికి చెప్పు నువ్వు జెన్యున్గా బయటపడు. జెన్యున్గా ఎవరైనా ఎస్ అనే అంటారు సార్. నాకు ఎస్ అనడం మనసు ఒప్పట్లేదు. మీరు అనడం ఏంటి, మీరు రావడం ఏంటి? సరే నువ్వు అన్నట్టు నేను రాను, ఇంకెవరన్నా పంపిస్తాను, మంచి చాలా పిల్లని పంపిస్తాను. నేను మా ప్రమోద్ కూడా మొన్న వచ్చాడు, నా కో ప్రొడ్యూసర్. తను కూడా నీకు అసిస్టెంట్ పెడతాను, ఎంత నీట్ నువ్వు నీ పనిలో ఉండాలి అన్నాడు. లేదు సో ఇప్పుడు నాకు టాపిక్ డైవర్ట్ చేసుకుంటే తొందరగా ఫినిష్ చేసేసి నువ్వు ఒప్పుకోవాలి. అదే నాకు ఆన్సర్ తెలియట్లేదు. మీరైతే ఒప్పుకోను నేను. సరే వేరే అయితే ఒప్పుకుంటావు. వేరే ఎవరన్నా చేస్తానంటే చేయమంటాం కదా సార్, పక్కన ఉండే. అసలు అలాంటి పని ఇప్పటివరకు రాలేదు, అలాంటి అవకాశం రాలేదు. సరే నేను ఏదో రోజు వచ్చి చేస్తాను. ఓకే, ఆ టాపిక్ క్లోజ్ చేద్దాం. For more videos, please subscribe to iDream. Hi, this is Sai Kripa, strength coach. For more videos, please subscribe to iDream. And more videos, please subscribe to iDream Media. Hi, I'm Sirisha Reddy, fashion designer. Please subscribe to iDream Media. For more videos, please subscribe iDream Media. Please do subscribe to iDream. హలో అందరికీ నమస్కారం, నేను మీ గెటప్ శ్రీను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి.